కృపా కనికరములు గల దేవుడు కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజు రాత్రి ఈ మంచి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ మంచి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకు అనంటే దేవునికి మన పట్ల కృప ఉన్నది, కనికరం ఉన్నది, ప్రేమ ఉన్నది గనక, దేవుడు మనల్ని దీవించే దేవుడు గనక, మన ఎడల కృప కలిగిన దేవుడు గనక, ఆయన సమస్తమును సమకూర్చి జరిగించే దేవుడు గనక ఆయన సన్నిధిలో ఇప్పుడు మనం అందరము చేరి ఉన్నాం. ఎందుకనంటే ఆయన్ని స్తుతించటానికి, ఆయన్ని ఘనపరచటానికి, ఆయన మహిమపరచటానికి చేరి ఉన్నాం. ప్రియులారా, గమనించండి, దేవుని సన్నిధిలో చేరినప్పుడు మనము చాలా ఇంట్రెస్టెడ్గా లేక భయభక్తులతో దేవుని ఆరాధించే భక్తులమై మనం ఉండాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు రాత్రి దేవుని కృపను గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని కృపను గురించి, దేవుని ప్రేమను గురించి, దేవుని యొక్క కనికరాన్ని గురించి, దేవుని యొక్క ఆసక్తిని గురించి, తన ప్రజల పట్ల దేవునికి ఎంత ప్రేమ ఉందో, ఎంత దయ ఉన్నదో, ఎంత కృపగలవాడో ఆ విషయాన్ని మనము ఒక వాక్యం ద్వారా మనం చూస్తాం. ఇర్మియా గ్రంథంలో 3వ అధ్యాయము 3వ అధ్యాయం 12వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ప్రియులారా, గమనించండి, ఇర్మియాకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అష్షూరీయుల చేతిలో ఉన్న ఇశ్రాయేలీయుల మీద కోపంతో మండుకున్న దేవుడు ఇక్కడ ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ప్రియులారా గమనించండి, దేవుడు ఇర్మియాకు చెప్తున్నాడు, నీ వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము. ద్రోహిణియగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ద్రోహిణియగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపము పడనీయను, నేను కృపగల వాడను గనుక నేనెల్లప్పుడూ కోపించువాడును కాను, ఇదే యెహోవా వాక్కు. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు నా మాటలను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలుసుకొనుటకు నీవు అటు ఇటు పోయినా నీ దోషమును ఒప్పుకొనుము, నీ దోషమును ఒప్పుకొనుము. దేవుడు బ్రతిమలాడుకుంటున్నాడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు తన ప్రజలను హెచ్చరిక చేస్తూ ఇర్మియా ద్వారా దేవుని యొక్క ఆ ప్రేమను గుర్తు చేస్తున్నాడు. వారికి ఏమని గుర్తు చేస్తున్నాడు? నేను కృపగల వాడను, మీ మీద నా కోపము పడనీయను, ఇదే యెహోవా వాక్కు అనగా నిశ్చయముగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ మాటలు ప్రకటించమని ఇర్మియా ద్వారా ఇర్మియాకు చెప్తూ ఉన్నాడు. నేను కృపగల వాడును గనక నేను ఎల్లప్పుడూ కోపించువాడును కాను, ఇదే యెహోవా వాక్కు. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే, నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయొచ్చు. తిరుగుబాటు చేసే ప్రజలు ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేయొచ్చు, అటు ఇటు పోయి. చూడండి ఎంత భయంకరమైనటువంటి పనులు చేస్తున్నారు వాళ్ళు. నిజమైన దేవుణ్ణి ఆరాధించవలసిన వారు, యథార్థమైన దేవుని ఆరాధించవలసిన వారు, కృపగల దేవుణ్ణి ప్రేమించవలసిన వారు, కృపగల దేవుని యొక్క అడుగు జాడలో నడవవలసినటువంటి ఇశ్రాయేలీయులు, అబ్రహామును బట్టి, ఇస్సాకు, యాకోబులను బట్టి ఇశ్రాయేలీయులను ప్రేమిస్తున్నటువంటి గొప్ప దేవుడు, ఆ దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను బ్రతిమలాడుకోవలసి వస్తుంది. వారు అప్పుడు అష్షూరీయుల చేతిలో ఉన్నారు. కనుక ఇర్మియాతో సెలవిస్తున్న మాట, యెహోవా మీద తిరుగుబాటు చేయొచ్చు. తిరుగుబాటు స్వభావం అండి వాళ్ళది. దేవుని మర్చిపోయే స్వభావం, దేవుని స్తుతించలేని బలహీనులు వారు, దేవుని భక్తిలో బలము తెచ్చుకోలేనటువంటి బలహీనులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు బలమునిచ్చేవాడు, దేవుడు శక్తినిచ్చేవాడు, దేవుడు ఆరోగ్యం ఇచ్చేవాడు, దేవుడు కృప చూపించేటువంటి గొప్ప దేవుడు, కనికరములు గల దేవుడు, పోషించిన దేవుడు, ఆదరించిన దేవుడు, ఆదుకున్న దేవుడు, అద్భుతమైన దేవుడు. ఆ దేవుని మరిచి అటు ఇటు తిరుగుచున్నారు సైతాను సంబంధమైన మనుషులు, తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మనుషులకు ఇర్మియా ద్వారా తెలియజేస్తున్న మాటలు చూడండి. దేవుడు ఎంత ప్రేమతో మాట్లాడుతున్నాడో, మీ మీద నా కోపము పడనీయను. చూసారా, దేవుని యొక్క కృప ఎంత అద్భుతమైనదో. మీ మీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడును గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడును కాను. చూడండి, పరమ తండ్రికి
తన ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో చూడండి. అలాగుని ఈ రోజున మన ఎడల కూడా మన ఎడల కూడా దేవుని ప్రేమ, దేవుని కృప అత్యధికముగా ఉన్నది. కృప మనల్ని బలపరుస్తూ ఉంది. కృప మనల్ని రక్షిస్తూ ఉంది. కృప మనల్ని కాపాడుతూ ఉంది. కృప అనగా దేవుని కృప, దేవుని దయ, దేవుని కరుణ మన మీద ఉంది గనక మనము ఇప్పటి వరకు దేవుని బిడ్డలముగా దీవించబడుతూ ఉన్నాం, జీవిస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని కృప లేకుండా మన క్రైస్తవ జీవితానికే మనుగడ లేదు. క్రైస్తవులందరూ దేవుని కృపను గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేవారే. ఏ విధంగా మాట్లాడుకుంటారో నేను మీకు తెలియజేస్తాను. అయితే ఇక్కడ నేను కృపగల వాడును గనక ఎల్లప్పుడూ కోపించువాడును కాను. సో మరి ఏం చేయాలా? మీ దోషమును ఒప్పుకొనండి. అటు ఇటు పోయి చేసిన మీ దోషమును ఒప్పుకొనము. భ్రష్టులకు పిల్లలారా రండి, నేను మీ అవమానమును మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్కు. మీ యజమానుడును నేనే, రండి నా దగ్గరికి రండి. ఎక్కడికో వెళ్ళిపోతున్నారు మీరు, ఎవరెవరినో ఆరాధిస్తున్నారు మీరు, ఎవరెవరినో ఘనపరుస్తున్నారు, ఎవరెవరినో మహిమపరుస్తున్నారు. నా దగ్గరికి రండని పరమాత్ముడు తన ప్రజలైన వారిని ప్రేమతో పిలుస్తున్నాడండి. ప్రేమతో పిలుస్తున్నాడు. దినమెల్లయు లోబడిని ప్రజల వైపు చేతులు చాపి, దయగల దేవుడు, కృపగల దేవుడు, కరుణగల దేవుడు, ప్రేమగల దేవుడు చేతులు చాపి పిలుస్తున్నాడండి. ఎంత ధన్యులమండి మనము. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఆ ప్రజలకు ఆ రీతిగా ఇర్మియా ద్వారా పలుకబడినటువంటి మాటలు. ఎందుకు అనంటే ఇక్కడ మళ్ళా కృపగలవాడు, దానికి నిర్గమకాండంలోనే చెప్పాడు. 34వ అధ్యాయం 6వ వచనములో 34వ అధ్యాయం 6వ వచనములో నిర్గమకాండంలోనే చెప్పాడు, నేను కృపగలవాడును, దీర్ఘశాంతము గలవాడును అని. చూడండి, దేవుడు ఎంతగా బ్రతిమలాడుకుంటున్నాడు. ఎంత బ్రతిమలాడుతున్నా కూడా ఈ భ్రష్టులైన జనాంగము నిజమైన దేవుని వైపు చూడటం లేదు, నిజమైన దేవుని ఘనపరచటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇప్పుడు దేవుని కృప ఇప్పుడు క్రైస్తవుల నోటి నుండి ఎలా ఆ పదము ఉచ్చరించబడుతుందంటే, ఆ 2 అక్షరాల కలిగిన దేవుని కృప అని పదము ఎలాగా ఆ పదాన్ని ఘనపరుస్తున్నామంటే, మనము ఒకరినొకరు పలకరించుకుంటున్నప్పుడు క్రైస్తవులమైన మనము, అయా మీరు బాగున్నారా అన్నప్పుడు వెంటనే మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే దేవుని కృప. ఎలా జ్ఞాపకం వస్తుంది? దేవుని కృపను బట్టి నేను బాగానే ఉన్నానండి అని చెప్తాం. దేవుని కృపను బట్టి నా జీవితం బాగుందండి, దేవుని కృపను బట్టి నా బిడ్డ బాగున్నారు, దేవుని కృపను బట్టి అంత దేవుని కృపను బట్టి మంచిగా ఉందని చెప్పుకోగలుగుతాం. ఎవరైనా సరే, ఏ ప్రాంత వాసులైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నవారైనా, దేవుని కృపను బట్టి ఉద్యోగం చేస్తున్న వారు, దేవుడి కృపను బట్టి నాకు ఉద్యోగం వచ్చింది. పెళ్లి చేసుకున్న వారు, దేవుని కృపను బట్టి నాకు పెళ్లి అయింది. పిల్లలు కన్నవారు, దేవుని కృపను బట్టి నాకు బిడ్డలు జన్మించారు. ఇలాగ దేవుని కృపను బట్టి, దేవుని కృప 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 అని ప్రతి క్రైస్తవ నోట ఆ మాట ఉండాలి. అది విలువైన మాట, అద్భుతమైన మాట, దేవుని యొక్క కృప దయగలిగినటువంటి మాట, మంచి అద్భుతమైనటువంటి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట పలకని వాడు క్రైస్తవుడే కాదు. ఈ మాట పలకాలి. ఏ పని చేసినా దేవుని కృపకు మనం అప్పు చెప్పుకోవాలి. ఏ పని చేసినా మన మీద దేవుని కృప ఆధిపత్యం ఉండాలి. అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తూ, తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో, నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడువు కమ్ము అంటాడు. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడువు కమ్ము అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ తిరిగేటువంటి క్రైస్తవులే కానీ, ఈ ప్రపంచ దేశాలలో నివసిస్తున్న క్రైస్తవులు కానీ, ఉద్యోగాలు చేస్తున్న క్రైస్తవులు కానీ, వ్యాపారాలు చేస్తున్న క్రైస్తవులు కానీ, వ్యవసాయం చేస్తున్న క్రైస్తవులు కానీ, ఏ పని చేసినను అభివృద్ధి చెందుతున్నటువంటి క్రైస్తవులు పలికేటువంటి మాట, దేవుని కృపను బట్టి బాగుందండి, దేవుని కృపను బట్టి అద్భుతంగా ఉందండి, దేవుని కృపను బట్టి చక్కగా కొనసాగుతుందండి. ప్రతి దానిలో క్రైస్తవుడిగా జీవిస్తున్న ప్రతి ఒక్కడు, స్త్రీ గాని పురుషుడు గాని, దేవుని కృప అనే మాట మన నోట వాడకపోతే మనంత దరిద్రులు మరొకరు ఉండరని నేను మీకు మనవి చేస్తున్నాను ప్రియులారా. ఎందుకంటే చాలా మంది ఉన్నారు, నా సొంత బలముతో, నా సొంత శక్తితో, నా సొంత
ఆరోగ్యంతో, లేకపోతే నా తెలివితో, నా తెలివితేటలతో నేను సంపాదించాను, నేను ఇల్లు కట్టాను, భూములు సంపాదించాను, వెండి సంపాదించాను, బంగారం సంపాదించాను అని సొంత ఆలోచనలతో చెప్తూ ఉంటారు. కానీ దేవుని కృపను బట్టి నాకు దొరికింది, దేవుని కృపను బట్టి నాకు ఇదైందని చెప్పేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ప్రియులారా గమనించండి, ఈ రోజున ప్రభు బ్రతిమలాడుకుంటున్నాడు, నేను కోపించువాడును కాను, నేను కృపగలవాడును, నేను కరుణ గలవాడును, నేను కృపాతిశయము గలవాడును గనుక రండి, మీరు వచ్చి మీ పాపములను ఒప్పుకొనండి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆ పిలుపులో, ఆ దేవుని పిలుపులో దేవుని ప్రేమ, ఎంత అద్భుతమైన ప్రేమ, ఎంత ఎక్సలెంట్ అయిన ప్రేమ ఉందో చూడండి ఒక్కసారి. ప్రియులారా గమనించండి, ఈ ప్రేమను లోకస్తులు గమనించలేకపోతున్నారు. ఈ ప్రేమను, దేవుని ప్రేమను లోకస్తులు గమనించలేకపోతున్నారు. కారణం ఏంటంటే లోకమంతయు సాతాను వశమున ఉన్నది గనుక ప్రస్తుత కాలంలో దేవుని ప్రేమను చాలా మంది పొందుకోలేకపోతున్నారు, దేవుని ప్రేమలోనికి రాలేకపోతున్నారు. అందుకే ప్రయాసపడి భారమును మోయుచున్న సమస్త జనులారా, దేవుని కృప పిలుస్తుంది, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభు అయిన క్రీస్తు పిలుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక దేవుని కృప మనల్ని అన్ని విధాలుగా నడిపిస్తూ ఉంది, దేవుని కృప బలపరుస్తూ ఉంది, దేవుని కృప ఆశీర్వదిస్తూ ఉంది, దేవుని కృప అభివృద్ధి పరుస్తూ ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు రాత్రి మనము దేవుని కృపను బట్టి, దేవుని కృపని విస్తారముగా మనము తెలుసుకునేటువంటి వారమై ఉన్నాం. కృప కృప కృప. ఒక పాపము నుంచి క్షమించబడ్డామంటే కృప, ఒక అంధకారములో నుంచి బయటికి రాగలిగామంటే కృప. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు గాని, మరి ఇక్కడ బైబిల్ గ్రంథంలో చాలా మంది దేవుని కృపను పొందుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. దేవుని కృపను పొందుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. దేవుని ప్రేమను పొందుకున్న వారు చాలా మంది ఉన్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్న వారు అనేకులు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో ఉన్నారు. ప్రస్తుత కాలములో కూడా చాలా మంది దైవజనులు దేవుని యొక్క కృపను పొందుకొని బహు విస్తారముగా విస్తరించినటువంటి వారుగా కనిపిస్తూ ఉంటారు. ప్రియులారా, బహు విస్తారముగా గమనించండి, దేవుని కృప బలపరుస్తుంది, దేవుని కృప రక్షిస్తుంది, దేవుని కృప కాపాడుతూ ఉంది. అందుకే 109వ కీర్తనలో 27వ వచనములో మరి కీర్తనకారుడు అంటాడు, నీ కృపను బట్టి నన్ను రక్షించుమో. కృపలో రక్షణ ఉంది ప్రియులారా, కృపలో భద్రత ఉంది, కృపలో బలం ఉంది, కృపలో ఆరోగ్యం ఉంది, కృపలో ఐశ్వర్యం ఉంది, కృపలో అభివృద్ధి ఉంది, కృపలో మహిమ ఉంది. దేవుని కృప ఇప్పుడు మనల్ని, దేవుని కృప ఏం చేస్తుందంటే, కృప వెంబడి కృపతో కృపాక్షేమములు మనందరి వెంటవచ్చులాగా సహాయం చేస్తుంది. దేవుని కృప, కృప వెంబడి కృపతో, కృప వెంబడి కృప. కనుక ప్రియులారా, ఈనాడు ఈ ప్రపంచంలో నివసిస్తున్న ఈ మానవులు దేవుని యొక్క భద్రత ఏమిటో, దేవుని యొక్క కృప ఏమిటో, దేవుని యొక్క పిలుపు ఏమిటో, దేవుని యొక్క ప్రేమ ఏమిటో, అసలు దేవుడంటే ఏమిటో సరిగా తెలుసుకోలేని అమాయకపు జనాంగము చాలా మంది ఉన్నారు. అయితే క్రైస్తవులమైన మనము తెలుసుకోవలసింది ఏంటంటే, మనకి ఏది వచ్చినా, ఏది పొందుకున్నా, ఏది మనకి అనుగ్రహించబడినా, ఏది మనం చేసినా, ఎలా ఉన్నా దేవుని కృపగా భావించి ఈ కృపలో దేవునిని ఘనపరచాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. ప్రియులారా గమనించండి, పరిశుద్ధ గ్రంథములో దేవుని కృపను పొందిన వారు ఏ విధంగా దీవించబడ్డారో కొంతమందిని నేను చూపిస్తాను. చాలా మంది ఉన్నారు, అందులో కొంతమందిని మాత్రమే నేను చూపిస్తాను. వారిలో మరి ఆది కాండములోకి వెళితే 6వ అధ్యాయము 8వ వచనములో నోవహు దేవుని కృప పొందినవాడయ్యాడు. నోవహు దేవుని కృపను పొందుకున్నాడు. ప్రియుల గమనించండి, కృపను పొందుకున్నాడు గనక నోవహు 9వ అధ్యాయం 7వ వచనములో రక్షింపబడినాడని ఉంది. దేవుని కృపను పొందుకున్నాడు. ఎందుకంటే నోవహు దేవుని మాట విన్నాడు గనక నోవహు దేవుని కృపను పొందుకున్నాడు, రక్షించబడ్డాడు. తను, తన కుటుంబము, తన బిడ్డలు, తన కోడళ్ళు అందరూ కూడా రక్షించబడ్డారు ఆ జల ప్రళయములో నుంచి. ప్రియులారా గమనించండి, దేవుని కృప రక్షిస్తుంది,
దేవుని కృప కాపాడుతుంది, దేవుని కృప అభివృద్ధి పరుస్తుంది, దేవుని కృప ఐశ్వర్యం ఇస్తుంది ప్రియులారా. అలాగనే ఆదికాండము 12వ అధ్యాయంలో ఇక్కడ అబ్రహామును మనం చూస్తాం. అబ్రాముని దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు. అబ్రామును బయటికి రా అంటాడు 12వ అధ్యాయంలో. నీ సమస్తాన్ని విడిచి బయటికి రమ్మని పిలిచిన అబ్రాహాము, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దీవించబడ్డాడని, నీతిమంతుడిగా ఎంచబడ్డాడని ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. నీతిమంతుడిగా కృప పొందినటువంటి అబ్రహాము, నీతిమంతుడిగా దీవించబడినటువంటి అబ్రహాము. కారణం ఏంటంటే అబ్రహాము దేవుని నమ్మెను. ఈ రోజున నీవైనా నేనైనా మనము దేవుని నమ్మాము గనక, దేవుని కృపను బట్టి దేవుని బిడ్డలముగా ముద్రించబడ్డాము గనక ఆయన కృపలో మనము భద్రపరచబడి ఉన్నామని మీకు నేను మనవి చేస్తున్నాను ప్రియులారా. గమనించండి, నోబకు దేవుని కృప పొందిన వాడయ్యాడు. అబ్రహాము కూడా దేవుని కృపను పొందుకున్న వాడై బహు విస్తారముగా దీవించబడ్డాడు, నీతిమంతుడిగా ఎంచబడ్డాడు, నమ్మాడు గనక. అలాగే మనము కూడా నమ్మాం. సృష్టికర్త అయిన దేవుడు ఎవరో మనం తెలుసుకున్నాం, మనము నమ్మాము గనుక ప్రియులారా, నమ్మికను బట్టి దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఇది మనకున్న దేవుని కృప. అంత మాత్రమే కాదు గాని ప్రియులారా, ఇంకా దేవుని కృపను పొందిన వారు, దేవుని యొక్క దయను పొందినటువంటి వారు మరి దేవుని యొక్క దీవెనలు ఎలాగ పొందుకున్నారు? సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయంలో దావీదు కనపడుతూ ఉన్నాడు. ఈయన దావీదు దేవుని కృపను పొందినటువంటి వాడు. దేవుని కృపను పొంది దావీదు ఇజ్రాయెల్ దేశానికి రాజు అయ్యాడని 5వ అధ్యాయంలో, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో చెప్పబడుతూ ఉంది. దేవుని కృప పొందినటువంటి దావీదు, గొర్రెలు కాచుకునేటువంటి దావీదు, ఎండల్లో తిరిగేటువంటి దావీదు, కొండల్లో కోనల్లో తిరిగేటువంటి దావీదు, ఇంటిలో నుంచి మరి హీన దశలో మాట్లాడించుకున్న దావీదు చాలా శ్రమలు పడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అవమానపరిచారు, నిందల పాలు చేశారు, గొర్రెలు కాచుకుంటూ ఎండలో తిరిగాడు, వానలో తడిచాడు, కొండల వైపు తిరిగాడు. ఎక్కడెక్కడో తిరిగినటువంటి దావీదును దేవుడు తన కృప చొప్పున ఎన్నుకున్నాడు. ఎందుకంటే దావీదుని గురించి చెప్పబడి ఉంది, నా హృదయానుసారుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చగలిగిన వాడు. ప్రియమైన క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశాలు నెరవేర్చే క్రైస్తవులముగా మనం ఉండాలి. దేవుని అభిప్రాయాలు, దేవుని ఉద్దేశాలు చేసేవాళ్ళముగా మనం ఉండాలి. దేవుని భక్తిని చేసేవాళ్ళముగా మనం ఉండాలి. దేవుని మహిమపరిచే వారముగా మనం ఉండాలి. కనుక ఆ దావీదు, గొర్రెలు కాచుకునేటువంటి దావీదును దేవుడు ప్రేమించాడు గనక, తన కృపను చూపించాడు గనక, ఆ దేవుడు ఆ దావీదుని అభిషేకించి దావీదును అభిషేకించి ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించబడ్డాడు. కనుక దావీదు మహారాజు అయ్యాడు. ప్రియులారా, దేవుని కృప దావీదును మహారాజుని చేసింది. దేవుని కృప అబ్రహామును విస్తారమైన దీవెనలు పొందుకునేటట్లుగా చేసింది. దేవుని కృప నోబహును రక్షణ పొందుకున్న వాడినిగా చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు గాని దేవుని బిడ్డలారా, చాలా మంది ఉన్నారు. యేసేపు పట్ల దేవునికున్న కృప, విస్తారమైన కృప. యేసేపు పట్ల ఇంట్లో నుంచి వెలివేయబడిన వాడు, ఇంట్లో నుంచి అన్నదమ్ముల యొక్క ఆలోచనలు, దురాలోచనల నుంచి ఆయన త్రోసివేయబడిన వాడు, మరి ఒంటరి వాడైన వాడు, గోతిలో పడిపోయిన వాడు, తర్వాత పోతిఫరింటికి వెళ్ళిన వాడు, తర్వాత చెరసాల్లో పడిన వాడు, చాలా చాలా కష్టాలు పడ్డాడు. కష్టాలలో తన కృపతో నింపే దేవుడు, శ్రమల్లో తన కృపతో నింపే దేవుడు, ఒంటరితనములో తోడుగా ఉండే దేవుడు, దిగులు పడుతున్న వారిని దిగులుతనము ఆ దుఃఖమైనటువంటి స్థితుల నుంచి తప్పించగలిగిన గొప్ప దేవుడు. ఆయన కృప గొప్పది, ఆయన కృప అద్భుతమైనటువంటిది కృప. కనుక యోసేపుకు దేవుడు తోడై ఉన్నందువలన యోసేపు అడుగుపెట్టిన ప్రతి స్థలము దీవించబడింది. ఐగుప్తు అంతా కూడా ఆశీర్వదించబడింది. పోతిఫరు యొక్క సమస్తము కూడా దీవించబడింది. ప్రియులారా, ఎందుకనంటే దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు గనక. ఎందుకు తోడై ఉన్నాడు? ఎందుకు దేవుడు యోసేపుకు కృప చూపించాడు అంటే, దేవుడు చెప్పినట్లుగా నడిచాడు, పాపమునకు దూరంగా పరిగెత్తాడు, పవిత్రుడిగా జీవించాడు, పరిశుద్ధుడిగా జీవించాడు.
తల్లిదండ్రులకు అన్నదమ్ములకు దూరమైపోయినప్పటికీ తాను ఎక్కడ ఉన్నాడో తానున్న ప్రతి చోట దేవునికి సాక్షిగా నిలబడ్డాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి చోట దేవునికి సాక్షిగా నిలబడ్డాడు. ఇంతటి దుష్కార్యము చేసి నేను దేవుని ఎదుట పాపం చేయదునన్నాడు పోతిఫర్ భార్య విషయంలో. దుష్కార్యమునకు దూరంగా జీవించిన వాడు, ఏ విధమైన లోభమునకు ఎడమివ్వనటువంటి వాడు యోసేపు. దేవుని చిత్తము నెరవేర్చిన వాడు యోసేపు. చెరసాలలో ఉన్నా దేవుని మర్చిపోలేదు, గోతులో పడిపోయినా దేవుని మర్చిపోలేదు. ఎక్కడ ఉన్నా కూడా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని శ్రమల్లో ఉన్నా, ఎంత వేదనలో ఉన్నా, ఎంత దుఃఖములో ఉన్నా కూడా యోసేపు దేవునిని స్తుతించటం మానలేదని మనం చెప్పుకోవాలి. కనుకనే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు గనక 41 అధ్యాయము 41 వచనములో ఆది కాండములో 41 అధ్యాయం 41 వచనములో అద్భుతంగా దేవుడు తన కృపను చూపించి దీవించాడు. ఆ మాటలు చదువుకోవాల్సింది తప్పనిసరిగా. ఆది కాండము 41 అధ్యాయములో దేవుడు యోసేపును ఎలాగా దీవించాడు, దేవుడు యోసేపును ఎలాగా ఆశీర్వదించాడు. ఆయన ఫలించని కొమ్మ అని కూడా ఆయన వ్రాయబడి ఉంది. ప్రియులారా గమనించండి, 41 అధ్యాయము 41 వచనంలో మనం చూసినప్పుడు ఏమని వ్రాయబడి ఉందంటే, మరియు ఫరో చూడము, ఐగుప్తు దేశము మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపునార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసుని వేసి తన 2వ రథము మీద అతని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని నియమించెను. చూశారండి ఎంత గొప్ప కృపో! ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని ప్రధానమంత్రినిగా నియమించాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు నియమిస్తేనే నియమించబడతారండి. దేవుడు త్రోసివేస్తే త్రోసివేయబడతాం మనం. ఖచ్చితంగా దేవుడు నియమిస్తాడు, దేవుడు నిలబడతాడు, దేవుడు బలపరుస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. దేవుడు సమస్తము దేవునికి తెలుసు. కనుక ప్రియులారా, కృప పొందినటువంటి యోసేపు ఎంతగా దీవించబడ్డాడో, ఎంత అద్భుతంగా దీవించబడ్డాడో, ఎంతగా అలంకరించబడ్డాడో, ఎంత సంతోషముగా తన జీవితాన్ని గడపటానికి దేవుడు కృప చూపించాడో చూడండి. సో అలాగనే మనము కూడా ప్రియులారా, మీరైనా నేనైనా మనం ఎవరమైనా సరే, మనము కూడా దేవుని కృపతోని ఈ రోజు వరకు జీవిస్తూ ఉన్నామంటే అది దేవుని కృప. ఈ రోజు వరకు జీవిస్తున్నామంటే, ఈ రోజు వరకు ఉనికి కలిగి ఉన్నామంటే, ఈ రోజు వరకు రాకపోకల్లో భద్రంగా కాపాడబడుతున్నామంటే, ఈ రోజు వరకు అది దేవుని కృప తప్ప మరి ఒకటి కాదు. దైవ జ్ఞానముతో నింపబడుతున్నామంటే దేవుని కృప, దైవ బలముతో నడిపించబడుతున్నామంటే దేవుని కృప, మనము చేస్తున్న ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడంటే అది దేవుని కృప. దేవుని కృపగా భావించాలని నేను మీకు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఈరోజు రాత్రి రాహాబుని గురించి కూడా మనం తెలుసుకోవాలి. రాహాబు ఎలాంటిది మనకు అందరికి తెలుసు. వేశ్య అని చెప్పబడి ఉంది బైబిల్ గ్రంథంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు వేశ్యలు దేవుని కృప పొందుతున్నారు, నరహంతకులు దేవుని కృప పొందుతున్నారు, రాజకీయ నాయకులు దేవుని కృప పొందుతున్నారు, సినిమా యాక్టర్లు దేవుని కృపను పొందుతున్నారు, అమిత జ్ఞానము కలిగిన వారు కూడా దేవుని కృపను పొందుకొని తమ పాపములను ఒప్పుకొని క్షమించబడుతున్నారు. ప్రియులారా, అందరూ దేవుని సన్నిధికి రాబోతున్నారు. ఈ ఆఖరి దినములలో దేవుడు చెప్పాడు, అన్యజనుల మనందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని అన్నాడు. కారణం ఏంటంటే దేవుని కృప జనులందరి మీద ఉన్నది గనక. ఎవరు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు గనక, నశించి నరకానికి పోవటం దేవునికి ఇష్టం లేదు గనక, అందరూ నిత్య జీవాన్ని పొందుకునేటువంటి స్థితిలోనికి రావాలి గనక దేవుని కరుణా కటాక్షములో
ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయన కృపను మనకు అందిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన కృప కలిగిన వాడు, ఆయన కరుణ కలిగిన వాడు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన పరమ పవిత్రుడైన దేవుడు. రాహాబు వేసైనటువంటి రాహాబు యోధా వంశములోనికి చేర్చబడింది కదా ప్రియులారా. అనగా ఆమె పాపమును ఒప్పుకొని పాపపు జీవితాన్ని దూరంగా పెట్టి అపవిత్రమైన జీవితాన్ని వదిలివేసి పరిశుద్ధముగా పవిత్రముగా జీవించడానికి ఇష్టపడి వచ్చింది గనక బోయజు వంశములోనికి రావడానికి మరి కారుకురాలైంది. దేవుని బిడ్డ రూతు విషయంలో చూస్తే రూతమ్మ మరి జీవితం అందరికీ తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ ప్రతి ఒక్కరూ దేవుని కృపను పొందుకున్నవారు. రాహాబు దేవుని కృపను పొందుకొని రక్షణ పొందింది. తను మాత్రమే కాదు, తన ఇంటి వారందరూ కూడా, తన బంధువులు ఆమె ఎవరెవరినైతే కోరుకున్నదో వారి మీదకి మరణం రాకూడదని, వారిని వదిలిపెట్టమని ఎవరెవరినైతే కోరుకున్నదో వారందరూ రక్షణ పొందారు. కానీ కారణం ఏంటి? దేవుని కృప పొందింది వేసి అయినటువంటి రాహాబు. కృప పొందినటువంటి ఆమె చేసిన పని ఏంటంటే, వేగులు వారు చెప్పినట్లుగా ప్రతి ఇంటి కిటికీలకు ఎర్రని దారము కట్టుకుంది. ఆ ఎర్రని దారమే దేవుని కృప ఆమెను ఆశీర్వదించారు. ఎర్రని దారం, రక్తానికి సాదృశ్యమైన ఎర్రని దారము కట్టుకుంది రాహాబు. తను కోరుకున్న వారందరికీ ఎర్రని దారము కట్టుకున్న వారందరూ ఆనాటి ఆ భయంకరమైనటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో నుంచి, ప్రాణాపాయం నుంచి రక్షణ పొందారు. వారందరూ కూడా ప్రియులారా దేవుని బిడ్డలారా గమనించండి. కనుక వేసైనటువంటి రాహాబు రక్షణ పొందింది, దేవుని దయను పొందింది, పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. అలాగనే నూతన నిబంధనలు చూస్తే సమరయులు వాళ్ళు దేవుని ప్రేమ లేనటువంటి వారు. సమరయులు సంకర జాతి వారు కదా. ఈ సమరయులలో దేవుని యొక్క కృప విస్తరింపజేయాలని ప్రభువైన యేసు, కృప కలిగిన యేసు, దయగలిగిన యేసయ్య, సర్వమును తానైన యేసయ్య యాకోబు బావి దగ్గరికి వెళ్ళాడు. యాకోబు బావి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడికి సమరయ స్త్రీ కుండ తీసుకొని వచ్చింది నీటికి. అక్కడ సంభాషణ జరిగింది. ప్రియులారా, సమరయ స్త్రీ కాస్త పరిశుద్ధమైన స్త్రీగా మారిపోయింది. సంభాషణలో ఆమె జీవితాన్ని బద్దలు కొట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమె పాపాన్ని బయట పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ జీవితంలో నువ్వు ఉండటం మంచిది కాదన్నట్లుగా మాట్లాడాడు. అమ్మా, నేను ఇచ్చి నీళ్లు తాగితే నీకు దప్పిగ్గావమ్మా అని చెప్పేసి నీ జీవజలాన్ని గురించి మాట్లాడాడు. యాకోబు బావి యొక్క జలమును గురించి మాట్లాడాడు. ఈ నీళ్లు తాగితే మరలా దప్పిక అవుతుంది, కానీ నేను ఇచ్చి నీళ్లు తాగితే మీకు దప్పిక కాదని చెప్పాడు. ఆమె జీవితంతో మాట్లాడాడు. ఆమె జీవితాన్ని బయటపెట్టాడు. ఆమె గుండెలు బద్దలు కొట్టుకుంది. ప్రియులారా, తెచ్చిన కొండ కింద పగిలేసి పరుగులెత్తుకుంటా ఈ కృప బలముతో పరిగెత్తుకుంటా సమరయ పట్టణంలోనికి వెళ్ళి, రండి రండి, నేను చూసిన వాడు, మనం ఎదురు చూసే మెస్సయ్య అని అందరికీ ఆ కృపను విస్తరింపజేసింది. ప్రియులారా, ఈ రోజున నీవైనా నేనైనా మనం ఏం చేస్తున్నాం? కృప పొందుకున్నటువంటిది సమరయ స్త్రీ. అలాగనే అపొస్తలుడైన పౌలు కూడా దేవుని కృపను పొందుకున్నాడు. ఒకనాడు అపొస్తలుడైన పౌలు ఎలాంటి వాడు? ఆయన సాక్ష్యం చెప్తాడు. నేను పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను, నాలో ఏ మంచితనము లేదు, నేను దౌర్భాగ్యుడను. ఇట్టి దౌర్భాగ్యపు స్థితి నుంచి నన్ను రక్షించగలవాడు ఎవరని ఆయన దిగులు పడ్డాడు పౌలు గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. దమస్కస్ ప్రాంతంలో మరి సౌలుగా ఉన్నటువంటి ఆయన దిగులు పడుతూ ఆ సమయంలో ఉండలేదు, కానీ క్రైస్తవులను హింసించేవాడుగా ఉన్నాడు, క్రైస్తవులను బాధ పెట్టేవాడుగా ఉన్నాడు. అన్ని రీతులుగా సంఘాన్ని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకంటే యేసయ్య అంటే ఇష్టం లేదు గనక, ధర్మశాస్త్రమందు శ్రేష్టమైన భక్తి కలిగిన వాడు గనక. సో అలాంటి సౌలు దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. ఎలాగంటే, ఒకరోజు ఆయన క్రైస్తవుల్ని హింసించే పని మీద వెళ్తూ ఉండగా దేవుని యొక్క తేజస్ సంబంధమైన వెలుగు సౌలును సంధించింది.
సంధించింది సౌలును. సౌలా సౌలా అని పిలిచింది కృప. సౌలా అని పిలిచింది కృప. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వెలుగును చూడలేక సౌలు కింద పడిపోయాడు. మరి అక్కడ జరిగిన సంభాషణ అంతా చాలా విచిత్రంగా ఉంటుంది ప్రియులారా. కనుక సౌలుని గురించే నేను ప్రత్యేకంగా మీతో మాట్లాడుతున్నా. సౌలు దేవుని కృప పొందిన వాడయ్యాడు. ఎప్పుడు? దేవునితో మాట్లాడినప్పుడు, దేవుడు సంధించినప్పుడు, దేవుని హెచ్చరిక విన్నప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఆ జరిగినటువంటి అద్భుతమైన సంఘటనల్లో సౌలు మనసు మార్చుకున్నాడు. దేవుడు మాట్లాడాడు, సౌలా అని మాట్లాడాడు. అనగా కృపగల దేవుడు సౌలుని పేరు పెట్టి పిలిచినప్పుడు, ప్రభా నీవెవడవు నాకు కనపడటం లేదని చెప్పన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, సౌలు మీద దేవుని కృప ఉన్నది గనక, కనికరం ఉన్నది గనక అననీయకు హెచ్చరిక చేశాడు. అననీయ, సౌలు కొరకు ప్రార్థన చేయి, సౌలు కోసం ప్రార్థన చెయ్యి అంటే, సౌలు విషయంలో దేవునికి అననీయ వేరే వేరే మాటలు చెప్తూ ఉంటాడు. అవన్నీ కాదయ్యా, సౌలు కోసం నువ్వు ప్రార్థన చెయ్యి, అతనిని నేను ఏర్పరచుకున్నాను అనగా దేవుని కృప అతని మీదకి వచ్చింది. దుష్టుని మీదకి వచ్చింది, దుర్మార్గుని మీదకి వచ్చింది, హంతకుని మీదకి వచ్చింది, వ్యభిచారుని మీదకి వస్తుంది, అందరి మీదకి వస్తుంది. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని పరిస్థితుల్లో అందరి మీదకి దేవుని కృప వస్తుంది. కనుక సౌలు మీదకి దేవుని కృప వచ్చింది. అననీయకు చెప్పాడు ప్రార్థన చేయమని. అననీయ ప్రార్థన చేశాడు. దేవుని కృప మరి సౌలు యొక్క ఆ కళ్ళలోని ఆ పొరలు, ఆ పాప పొరలు రాలిపోయాయి. దివ్యమైన దృష్టిని పొందాడు. బాప్తిసం తీసుకున్నాడు. దేవుని కృపను బట్టి అద్భుతమైన సేవకులుగా కొన్ని వేల కిలోమీటర్లు 3 సార్లు ప్రయాణం చేసి సువార్త ప్రకటించిన వాడుగా మారిపోయాడు. అన్యజనులకు సువార్తను ప్రకటించాడు. ఎక్కడెక్కడో సువార్తను ప్రకటించాడు. ఇదంతా ఎలాగ జరిగింది? దేవుని కృపను బట్టి జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి, దేవుని యొక్క కరుణా కటాక్షములను బట్టి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసం పొందినటువంటి ఆ సౌలును పౌలుగా మార్చుకున్నాడు. కనికరమ గల దేవుడు, కృపగల దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈ రోజు రాత్రి నేను మీకు తెలియచేసేది ఏంటంటే, దేవుని కృప. మన పిల్లలు స్కూలుకు పోయి వస్తున్నారంటే దేవుని కృప. మన పిల్లలు చక్కగా చదువుకుంటున్నారంటే దేవుని కృప. మన పిల్లలు లోక జ్ఞానము అభ్యసించకుండా దైవ జ్ఞానముతో ఉంటున్నారంటే దేవుని కృప. దేవుని కృపను బట్టి నా పిల్లలు మందిరానికి వస్తున్నారు. నేను చెప్పుకుంటున్నాను, దేవుని కృపను బట్టి నా కుమారుడు మంచి సేవకుడిగా ఉన్నాడు. దేవుని కృపను బట్టి నా కుమార్తె సంఘాన్ని నడపగలిగే ఒక సామర్థ్యత పొందుకొని ఉన్నది. దేవుని కృపను బట్టి. ప్రియులారా గమనించండి, నీ రోగము తగ్గాలన్నా, నీ బాధలు తగ్గాలన్నా, నీ కన్నీరు తుడవాలన్నా, నీ శ్రమలు పోవాలన్నా, నీ వేదన పోవాలన్నా, నీ దుఃఖము పోవాలన్నా, నీవు అనుకున్నది పొందుకోవాలన్నా, నువ్వు కోరుకున్నది దొరకాలన్నా, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క కరుణా కటాక్షములు మన మీద ఉన్నప్పుడే సాధ్యమవుతుందని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని కృప మన మీద ఎప్పుడు వస్తుంది, ఏ విధంగా వస్తుందో ఆ విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ప్రియులారా గమనించండి, ఈ ఆఖరి దినములలో, ఈ అపాయకరమైన కాలంలో దేవుని కృపకు మనము లోబడి జీవించాలి. దేవుని చిత్తానికి లోబడి జీవించాలి. దేవుని చిత్తానికి లోబడి మనం జీవించాలి. దేవుని ప్రార్థన చేస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని గణపరుస్తూ. గమనించండి ప్రియులారా, దేవుని కృప బహు విస్తారమైనదని ప్రియమైన వాళ్ళ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడి ఉంది. విస్తారమైన దేవుని కృప మీ అందరి ఇండ్లలో విస్తారముగా విస్తరించబడుతూ ఉంది. మీ అందరిని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. మీ అందరిని దేవుడు ఆశీర్దిస్తూ ఉన్నాడు. మీ అందరిని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. మొన్న ఒక ఫ్యూనరల్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, 78 సంవత్సరాలు బ్రతికాడు అని అక్కడ చెప్పుకుంటున్నప్పుడు ఏమంటున్నారంటే, దేవుని కృపను బట్టి 78 సంవత్సరాలు జీవించాడు అని, లేక దేవుని కృపను బట్టి ఒక 90 సంవత్సరాలు జీవించింది అని. ఇలాగా మనం జీవించాలన్నా దేవుని కృప, మనం నడవాలన్నా దేవుని కృప, మనం తప్పించబడాలన్నా దేవుని కృప, ఏదైనా దేవుని కృప. తిన్న ఆహారము కడుపులో జీర్ణమైపోవాలన్నా కూడా దేవుని కృప ఉండాలండి. దేవుని కృప ఉండాలి. ఎందుకనంటే, సింగరాయకొండలో ఒక ఫంక్షన్ లో, వైశ్యాస్ బజార్ లో అక్కడ ఒక ఫంక్షన్ జరిగింది.
ఆ ఫంక్షన్ కి మేము కూడా ఆహ్వానించబడ్డాం. ఆ ఫంక్షన్ లో మరి భోజనం పెడుతున్నప్పుడు ఒక ఆయన మరి చూస్తుండగానే ఫస్ట్ ముద్ద కలుపుకొని తిన్నాడు, మంచిది. రెండో ముద్ద కలుపుకొని తిన్నాడు, మంచిది. మూడో ముద్ద కలుపుకొని మింగబోయాడు. ఆ ముద్ద కిందకి బాలేదు, పైకి రాలేదు, మధ్యలోనే ఆగిపోయింది ప్రియులారా. మధ్యలోనే ఆగిపోయింది. మూడో ముద్ద కిందికి బాలేదు, పైకి రాలేదు, మధ్యలో ఆగిపోయింది. ఏ విధంగా ఎంత సతాయించినా కూడా అది పైకి బాలేదు, కిందికి రాలేదు, ఆగిపోయింది మధ్యలో. ఆగిపోయింది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వ్యవధిలో కుప్పకూలిపోయాడు ప్రియులరా. గమనించండి, తినే ఆహారం జీర్ణం అవ్వాలన్నా, మనకి సంపూర్ణమైన ఆరోగ్యం కలిగి ఉండాలన్నా, మన శక్తి కలిగి నడవాలన్నా, మన ఆఫీసుల్లో కార్యక్రమాల్లో ఆఫీసులో మనం పనులు చేయాలన్నా, ఏది చేయాలన్నా దేవుని కృప ఉండాలండి. దేవుని కృపను బట్టండి మానవ లోకానికి దేవుని కృప ఉండాలండి. క్రైస్తవ లోకానికి దేవుని కృప ఉండాలండి. దేవుని కృపలోనే సమస్తము జరుగుతాయండి. దేవుని కృపలోనే సమస్తము వర్ధిల్లుతూ ఉంటుందండి. దేవుని కృప అండి, దేవుని కృప. కనుక ఈ రోజు రాత్రి నేను మీకు మనవి చేసేది ఏంటంటే, ఇప్పుడు చూడండి, 12 మంది శిష్యులు యేసయ్య శిష్యుల్ని ఎన్నుకున్నాడు అంటే, నన్ను నన్ను వెంబడించండి, నన్ను ఫాలో అవ్వండి అని అన్నాడంటే, ఆయన పిలిచాడంటే దేవుని కృప వారి మీద ఉన్నది గనక 12 మంది శిష్యుల్ని పిలుచుకున్నాడు. వారికి అద్భుతమైన సరే, ఆ సూర్యుడు మనకి పగలంతా సూర్యుడు వెలిగిస్తున్నాడంటే దేవుని కృప. రాత్రంతా చంద్రుడు వెలిగి ఆ వెన్నెల వస్తుందంటే దేవుని కృప. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆకాశం నుంచి వర్షం కురుస్తుందంటే దేవుని కృప. భూమి యందున్న సకల సంపదలు కలిగిన మరి పంటలు పండుతున్నాయంటే దేవుని కృప. మానవుని జీవితానికి అవసరమైన రుచికరమైన హృదయమునకు బలమునిచ్చే రుచికరమైనటువంటి మరి ధనధాన్యములు ఇస్తున్నాడంటే దేవుని కృప. చక్కని మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ రోజు రాత్రి మనము తెలుసుకోవలసిన దేవుని చిత్తం ఏమిటంటే దేవుని కృప మన ఎడల ఉన్నది. మన ప్రార్థన ఆలకిస్తాడు, మన మొరలు ఆలకిస్తాడు, మనల్ని జీవింపజేస్తాడు. ఎంతకాలం మనం ఉండాలో ఆయనకి తెలుసు, ఎంతకాలం మనం జీవించాలో దేవునికి తెలుసు ప్రియులారా. కనుక ఈ రోజు రాత్రి దేవుని కృపను బట్టి ఎంతో మంది భక్తులు దీవించబడ్డారు, ఎంతో మంది భక్తులు ఆశీర్వదించబడుతున్నారు. చాలా మంది హతసాక్షులుగా మారుతున్నారు. హతసాక్షులు అవుతున్నారంటే దేవుని కృప. కొట్టబడుతున్నారంటే దేవుని కృప. అన్ని విషయములలో దీవించబడుతున్నారంటే దేవుని కృప అండి. కనుక దేవుని కృపలోనే కృప పొందింది మరియమ్మ, ధన్యురాలైంది మరియమ్మ. కనుక దేవదూతలు దిగువచ్చి మరియమ్మతో మాట్లాడారు. నువ్వు గర్భవతి అవుతున్నావమ్మా, నీ గర్భంలో నుంచి పరిశుద్ధాత్ముడు జన్మించబోతున్నాడు, యేసుక్రీస్తు జన్మించబోతున్నాడు. తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయన రక్షించబోతున్నాడని అక్కడ కృప పొందినటువంటి మరియమ్మతో దేవదూతలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, దైవ కార్యముల నిమిత్తమై దేవుని కృప పొందినటువంటిది ఈ రోజున నాయన దేవుని సన్నిధిలో, ఆ మహాదేవుని సన్నిధిలో, ఆ మహిమగల దేవుని సన్నిధిలో ఆయన కృపే మనల్ని బలపరుస్తూ ఉంది. ఆ తర్వాత ఆయన కృప వలన మన ప్రార్థన అంగీకరించబడుతుంది. మన ప్రార్థన ఆయన సన్నిధికి చేర్చబడుతూ ఉంది. మన ప్రార్థన ఆయన వింటూ ఉన్నాడు. మనం అడిగినవి ఆయన దయచేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన కరుణా కటాక్షములను బట్టి. యోబేలు గ్రంథములు అంటాడు, నేను కరుణా కటాక్షములు గలవాడును, కృపా సమృద్ధి కలిగిన వాడని చెప్పిన మాట్లాడుతున్న మాటలు ప్రియులారా గమనించండి. ఈనాడు ప్రపంచమంతటిలో దేవుని కృప నిజమైన క్రైస్తవులను ఏమి చేస్తుందంటే 7 ఏండ్ల పరిశుద్ధుల విందులోనికి పిలుస్తుంది. 7 ఏండ్ల పరిశుద్ధుల విందులోనికి పిలుస్తుంది దేవుని కృప. 7 ఏండ్ల పరిశుద్ధుల విందులోనికి ఆహ్వానిస్తుంది దేవుని కృప. దేవుని బిడ్డలారా, ఈ లోకములో నువ్వు సంపాదించుకున్నది ఏది నీ వెనకెడత రాదు. ఏ హోదాలో ఉన్నావో, ఏ గౌరవ మర్యాద జీవితం జీవిస్తున్నావో, లేకపోతే ఏ వెండి కలిగి, ఏ భూమి కలిగి, ఏ భూ సంబంధమైన ఆశీర్వాదాలతో ఉన్నావో, ఇవేవి కూడా నీ వెనక రావు, నా వెనక రావు, ఎవరి వెనక రావు. గాని మన వెనకేడత వచ్చేది దేవుని కృప. మనల్ని పరలోక రాజ్యమునకు చేర్పించేది దేవుని కృప. నిత్యత్వమునకు చేర్పించేది దేవుని కృప. నిత్య మహిమనకు నడిపించేది దేవుని కృప.
కనుక దేవుని బిడ్డలారా, దేవుని కృప మనలను విస్తరింపజేస్తుంది. ఏ విధంగా విస్తరింపజేస్తుంది? భక్తి జీవితంలో విస్తరింపజేస్తుంది, విశ్వాస జీవితంలో విస్తరింపజేస్తుంది, అన్ని విధములుగా ఆదరిస్తూ ఉంది, వ్యాధి బాధల్లో నుంచి కాపాడుతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలు గమనించండి, ఈ రోజున అతి భయంకరమైన పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం. అయినప్పటికీ మనకు భయం లేదు. ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు గనక మనం భయపడాల్సిన పని లేదు. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. విడువడు నిన్ను ఎడబాయని వాడు, విడువడు నిన్ను ఎడబాయని వాడు, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడవలసిన పని లేదు, దిగులు చెందవలసిన పని లేదు. ఎందుకనంటే వేదన పొందిన దేశం మీద మబ్బు నిలువదు. సమస్త విధములైనటువంటి మరి దుర్మార్గములో నుంచి, దుర్నీతిలో నుంచి తప్పించి సన్మార్గములోనికి నడిపించగలిగిన మహాదేవుడు. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానని చెప్పినటువంటి అద్భుతమైనటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విస్తారమైన కృప కలిగిన వాడు. ఎవరి పట్ల? మానవుల పట్ల. ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ప్రభును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరైతే ప్రభునందు బాప్తిసం తీసుకుంటారో, అట్టి వారికి అందరికీ తన కృపను విస్తారముగా విస్తరింప చేసేటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, దేవుని కుమారులముగా మనము, దేవుని కుమార్తెలముగా మనం ముద్రించబడుతున్నాం. ఎందుని బట్టి? తన్ను ఎందరు అంగీకరించరో, తన నామమందు ఎందరైతే విశ్వాసం ఉంచిరో వారందరికీ దేవుని కుమారులగుటకు అధికారం ఇస్తున్నాను అన్నాడు. ఎంత గొప్ప దేవుడండి! మనం ఎంత ధన్యులము! ఆయన అంగీకరిస్తే చాలండి, మన పాపాలు ఒప్పుకుంటే చాలండి, ఒప్పుకొని వాటిని విడిచిపెడితే చాలండి, ఆయన కృప మన మీద విస్తారముగా ఉంటుందండి. భూమికి ఆకాశం ఎంత ఎత్తైతే ఉన్నదో ఆయన కృప అంతకంటే ఎత్తుగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, మహిమ కలిగిన దేవుడు. ప్రపంచాన్ని మార్చేస్తున్నాడు, ప్రపంచ స్థితిగతులను మార్చేస్తున్నాడు. సాతానుడు సమయం కొంచెమేనని దేవుని ప్రజల మీద తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. అయినను కృపగలిగిన దేవుడు, కృపగలిగిన దేవుడు, నడిపిస్తున్న దేవుడు, బలపరుస్తున్న దేవుడు. ఐగుప్తు దేశంలో నుంచి లక్షలాది మంది ఇశ్రాయేలీయులు కనానుకు చేరేంత వరకు ఆ కృపగల దేవుడు వారికి తోడుగా ఉన్నారు గనక, వారికి అండగా ఉన్నాడు గనక, పగలు మేఘస్తంభము వలె కృప చూపించాడు, రాత్రి వెలుతురు కోసమై అగ్ని స్తంభం వలె కృప చూపించాడు. ఆ మహా మండుటెండల్లో, ఆ క్రీకారణ్యములో, ఆ భయంకరమైన అరణ్యములో, ఆ ఘోరమైన అరణ్యములో వారు తెగిపోలేదు, కాళ్ళు వాయలేదు, బట్టలు మాయలేదు. కారణం ఏంటంటే దేవుని కృప వారికి తోడుగా ఉంది కనుక. అలాగనే వారికి ఆకలి అయినప్పుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. ఎందుకంటే వారి మీద దేవుని కృప ఉన్నది గనక. మన్నాను కురిపించిన దేవుడు, మన్నాతో పోషించిన దేవుడు, మాంసం కోరుకున్నప్పుడు మాంసాన్ని పంపించటానికి పూరేటి పిట్టలను వాళ్ళ పాలెం మీద వాలేటట్టు చేసినటువంటి దేవుడు. వారికి ఏది కావాలో అది ఇచ్చాడండి, ఏది కోరుకున్నారో అది ఇచ్చాడండి, ఏది ఆశించాడో అది ఇచ్చాడండి. కేవలం ఎందుకంటే దేవుని కృప వారికి తోడుగా ఉన్నది కనుక. కానాను చేరేంత వరకు 40 సంవత్సరముల వరకు, కానాను దేశములో ఆహార పదార్థాలు తినేంత వరకు వీరు మన్నాను భుజిస్తూనే ఉన్నారు, మన్నాతో బలపడుతూనే ఉన్నారు. బండలో నుంచి నీళ్లు తాగారు, నీటిని మధురమైన నీటినిగా మార్చిన పరిస్థితి చూశారు. ఎన్నెన్నో ఘనకార్యాలు, ఎన్నెన్నో అద్భుతమైన కార్యాలు. ఎందుకు? దేవుని కృప కలిగిన వాడు గనక, దయగలిగిన వాడు గనక, దేవుడు ప్రేమమయుడు గనక తన కృపను బట్టి తన ప్రజలైన వారిని క్షేమంగా కాపాడాడు. మాట వినని వారు
మధ్యలోనే రాలిపోయారు. వారు దేవునికి ఇష్టలుగా జీవించలేదు కాబట్టి రాలిపోయారు. దేవునికి ఇష్టలుగా జీవించే వారికి కానాను చేరుకునేటట్లుగా చేశారు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాకడ కాలములో మనం ఉన్నాము గనుక దేవుని కృపను బట్టి దేవునికి ఇష్టలుముగా, దేవునికి దగ్గరగా, దేవుని సన్నిధిలో జీవిస్తూ, ప్రార్థిస్తూ, విశ్వాసముతో ఎదుగుతూ ఉంటే, బలపడుతూ ఉంటే ఆ కృపా సింహాసనం యొద్దకు తీసుకెళ్తుంది. కృపాసనం యొద్దకు తీసుకెళ్తుంది. అక్కడికి మనం చేరుకోబోవాలి గనక ఈ భూలోకములో మనం ఉన్నంత కాలం విడవక దేవుని స్తుతిస్తూ, మరవకుండా దేవుని ఆరాధిస్తూ, మర్చిపోకుండా దేవుని ఘనపరుస్తూ, మహిమ గల దేవుని స్తుతిస్తూ, ఆయన కృప మనల్ని బలపరుస్తుంది గనక, స్వస్థపరుస్తుంది గనక, మన ఆశలు, మన కోరికలు సమస్తమును నెరవేర్చేటువంటి కృపగల దేవుడు గనక ఆ కృపగల దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ మీరు మీ బిడ్డలు దేవుని కృప వలన వర్ధిల్లుతూ ఉండాలని, మరి ప్రజ్వరిల్లుతూ ఉండాలని, పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఉండాలని, భక్తితో విశ్వాసముతో వర్ధిల్లుతూ ఉండాలని కోరుకుంటూ మనమందరము 7 ఏండ్ల పరిశుద్ధుల విందులోనికి చేర్చబడే విధంగా ఆ కృపా సింహాసనం ఎదుట ప్రార్థన చేస్తూ వర్ధిల్లుతూ ఉండాలని ఈ నా మాటలను ముగించుకుంటున్నాను. అందరూ దీవించబడ్డారు, వర్ధిల్లారు. మనము కూడా దీవించబడదాం, పరలోకానికి వర్ధిల్లుదాం, పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి దివ్యమైన కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆసనశీనుడ స్తోత్రాలు. భూమి ఆకాశములను సృజించిన మా తండ్రి వందనాలు. మీ ప్రియ కుమారుని ద్వారా స్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రభు, మా రక్షకుడు యేసయ్య పేరట నాయన సాగిల పడుతున్నాం, ఆరాధిస్తున్నామయ్యా. దేవా, మీకు చెందవలసిన మహిమను మీకు ఆరోపిస్తున్నాం అయ్యా. మా కుటుంబాలలో అయ్యా, మా ప్రభు, మా ఏళ్ళ మీరు చూపుతూ వచ్చిన మీ కృపను బట్టి స్తుతిస్తున్నాం అయ్యా. మా దేవ, నీ గొప్ప ప్రేమను బట్టి స్తోత్రాలు. మంచి దేవుడవని స్తుతిస్తున్నాం అయ్యా. నీవెంత గొప్ప దేవుడవని స్తుతిస్తున్నాం. నీవొక్కడవే దేవుడవని స్తుతిస్తున్నాం అయ్యా. నీవొక్కడవే సృష్టికర్తవని స్తుతిస్తున్నాం. మమ్మల్ని నిర్మించిన వాడవని స్తుతిస్తున్నాం యేసయ్యా. మా ఎడ్ల మీరు చూపిన మీ ప్రేమ, మీ కనికరము, మీ దయ నాయన, మీ కరుణ కటాక్షములను బట్టి స్తోత్రాలు నాయన అయ్యా. యేసు జీవితంలో నాయన మీరు చేసిన మేలులన్నిటికీ స్తోత్రాలు. ఆయన తోడుగా నిన్ను నడిపించినవయ్యా. ఆయన ఇబ్బందుల్లో, శ్రమలలో, కష్టాల్లో ప్రభా మీరు తోడుగా ఉండి నాయన, ఆయన ప్రభా అయ్యా మీకు భయపడేవాడుగా నాయన, మీ యొక్క నామాన్ని గణపరిచేవాడుగా ఉన్నందుకు స్తోత్రాలు అయ్యా. పాపం నుండి పారిపోయినాడు నాయన, ఆ రీతిగా నాయన నువ్వు తోడుగా ఉండి నడిపించినావు, తన పాపం చేయకుండా కాపాడినావు యేసయ్యా. అన్నదమ్ములు నాయన ఎంతో ద్రోహం చేసినప్పటికీ అయ్యా వారి మీద దోషం, వారి మీద కోపాన్ని పెట్టుకోకుండా నాయన ప్రేమతో వారిని రక్షించుకున్నాడు, పోషించినాడు. 7 సంవత్సరాలు నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. క్రీస్తు మనస్సు నాయన ఆయనలో ఉన్నందుకై మీకు స్తోత్రాలు ప్రభువా. మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. అదే రీతిగా నాయన అయ్యా, మరి ఇశ్రాయేలు అరణ్యములో వారి నాయన మీరు నడిపించి నాయన అయ్యా 40 సంవత్సరాలు నాయన వారు అరణ్యంలో ఉన్నప్పటికీ అయ్యా వారు పంట వేయలేదు నాయన, భూమి దున్నలేదు ప్రభు. ఆయనను వారిని పోషిస్తూ వచ్చిన దేవుడవ నాయన, ఆకాశం నుండి మన్నాను కురిపిస్తూ వచ్చినవయ్యా అయ్యా. వారి నాయన చెప్పులు వారు తెగిపోలేదు, వారు కాళ్ళు వాయలేదు వారి నాయన ప్రభు. వారి జీవితంలో నాయన ఎంత మేలు చేసినావు అయ్యా. మరి అరణ్యంలో ఆహారాన్ని సమకూర్చినావు ప్రభు, బండ నుండి నీళ్లు ఇచ్చినావు తండ్రి అయ్యా. ఈనాడు మా జీవితాల్లో కూడా ప్రభు అద్భుతమైన రీతిగా అయ్యా పెంట కుప్పల నుండి దీనులను పైకి లేవనెత్తినట్టుగా మా జీవితాలలో ప్రభా అయ్యా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా అయ్యా దరిద్రులము, దిక్కుమాలిన వారము, ఏ మెప్పు లేని వారము నాయన, ఏ గొప్పతనం లేని వారము, దయగలిగిన తండ్రి కృపచేతనే మమ్మల్ని నాయన మీరు రక్షించుకున్నందుకు స్తోత్రాలు. మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా, దేవుని వారసులుగా మమ్మల్ని చేసినారు. మీ ప్రియ కుమారుని ద్వారా మీ కుమారాత్మను మా హృదయాల్లో ఉంచిన ఆయన అబ్బా తండ్రి అని మిమ్మల్ని పిలుచుకునే భాగ్యం, మీకు మొరపెట్టుకునే భాగ్యం మాకు ఇచ్చినారు తండ్రి. అదృశ్యుడా, ఉన్నవాడా, సత్యదేవా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మాతో మా మధ్యలో ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడవు నీకు స్తోత్రాలు అయ్యా. ఎన్ని అద్భుతాలు నాయన ఇశ్రాయేలులకు చేసినావు. అరణ్యంలో నాయన వారు బహుగా నిన్ను విసిగించినాను అయ్యా. వారిని విడిచిపెట్టగా నీ కృపా బాహుళ్యమును బట్టి అయ్యా వారికి పగల మేఘ స్తంభము, రాత్రి అగ్ని స్తంభముగా ఉండి
అయ్యా వారిని విడువక నాయన తోడుగా ఉండి నడిపించిన మా తండ్రివి. ఆ మండు టెండలో నాయన ఎండకు కాలిన అరణ్యంలో ప్రభా నిన్ను స్నేహించిన వాడు నేనే అని చెప్పినావు. చంకన పెట్టుకొని ఎత్తుకొని వచ్చినట్టుగా నాయన అయా పక్షి తన రెక్కల మీద తన పిల్లలను మోసినట్టుగా అయ్యా నీవు నాయన మోసుకొని వచ్చినావు. దేవా నీకు వందనాలు. ఈశ్వరుడు దేవా స్తోత్రములయ్యా, నీవే దేవుడవని ఆరాధిస్తున్నాం. అయ్యా నీవు మాకు దొరికినావు నాయన. అయ్యా మేము నీకు దొరకటం కాదు, నీవే మమ్మల్ని వెతికి రక్షించుకున్నావు. యేసయ్యా అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపగల వాడా, నీ గ్రంథం ఇచ్చినందుకు, నీ వాక్యం ఇచ్చినందుకు, అయ్యా నీ ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. యేసయ్యా మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ప్రభువా నీ కృప చేతనే నాయన పౌరుని ఏర్పాటు చేసుకున్నావు. అయ్యా నేను హింసకుడను, హానికరుడను, దోషకుడున్నా ఉన్నానని చెప్పినాడు నాయన సాక్ష్యంలో. అయితే తెలియక చేస్తున్న గనుక క్షమింపబడుతుందని చెప్పినాడు నాయన. అయ్యా నీ కృపను దేవ పౌలు గారికి ఇచ్చినావు. దేవా నీకు వందనాలు. దాన్ని బట్టే నాయన తన జీవితకాలం అంతా నీ సేవ చేసినాడు. అంతేకాదు నాయన నీ కొరకు హతసాక్షిగా మారినాడు. ప్రభా రోమాలో చంపబడినాడు నాయన, తల ఖండించబడింది. ఆ రీతిగా నాయన నీ కొరకు ప్రాణం పెట్టినాడయ్యా. ఎంత మేలు చేసినావు, ఎంత గొప్పగా నాయన నీ దాసుని వాడుకున్నావు. ఎందుకంటే హతసాక్షులైన వారికి ప్రత్యేకమైన నాయన మరి వారికి బహుమానాలు ఉంటాయి కనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా అట్టి కోవలో వారిని ఉంచినావు నాయన, 12 మంది శిష్యులను. ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన మేము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నామని చెప్పినాడు నాయన. కాబట్టి మా జీవితాల్లో ప్రభా నిత్యము నిరంతరం నిన్ను స్తుతించి గణపరచి మయంపరుచున్నట్లుగా చేయండి. అయా మా జీవితాలు నడిపించండి. అయా మందిరాలు నాయన పరిచర్యలు దీవించండి, కుటుంబాలను ఆశీర్వదించండి. తండ్రి ఇంతవరకు మమ్మల్ని నడిపిస్తూ వచ్చినావు. అయా నీ తోడుంచినావు దేవా. నీ కృపచేతనే మేము బ్రతుకుతున్నాం. అయ్యా నీ జీవాత్మను మాలో ఉంచి ఉన్న దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సజీవుల లెక్కలో ఉంచి ఉన్నందుకు స్తోత్రాలు నాయన. అయ్యా నోరార నా దేవా నీ నామ స్మరణ చేసుకుని భాగ్యం ఇచ్చినావు నాయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పరమ తండ్రి మీ ప్రియ కుమారుని ద్వారా మీకు వందనాలు. మా ప్రభు త్వరగా వచ్చుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే నాయన జూమ్ కాల్లో కూడి ఉన్న బిడ్డలందరి కొరకు నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా దీవించుము, ఆశీర్వదించుము నాయన, కనికరపడము, కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా మా పిల్లల నాయన జూమ్ కాల్లో ఉన్న కుటుంబం అంతటి కొరకు నీకు వందనాలు. అయ్యా మా ప్రభా నూతకి వారిని, అలాగే నాయన మా ప్రభా ఈ దినం నీ వాక్యాన్ని బోధించిన నాయన సైమన్ పీటర్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా వారి కుటుంబాన్ని దీవించండి, మరి ఎక్కువగా వాడుకోనండి నాయన. మేము అంతం వరకు నాయన విశ్వాసంలో కొనసాగినట్లుగా మాకు అందరికి సహాయం చేయండి. ప్రభా నా దేవా ఈ రీతిగా విజయలక్ష్మి గారిని, అలాగే నాయన ప్రభా నాయన ఇంకా శేఖర్ బాబు, శోభా ప్రసాద్ గారు, అయ్యా సునీల్ కుమార్ నాయన, ఈ రీతిగా వెంకట్రావు గారు, అయ్యా మరి ఈ రీతిగా మా దినం నాయన వచ్చిన బిడ్డలందరి కొరకు మీకు స్తోత్రం. ఇంకెవరైనా ప్రభా అయ్యా మరి వెనకబడిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి. అయ్యా మీ నామాన్ని బట్టే దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ రీతిగా మమ్మల్ని అందరినీ, మా కుటుంబాలన్నింటినీ మీకు సమర్పించుకుంటా ఉన్నాం. అయ్యా ఎవరి అక్కర్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, శ్రమల్లో శోధనలో ఉన్నారు, ప్రభా నీకు స్తోత్రాలు. కాపాడుము, శోధన నుండి తప్పించుము, జయము దయచేయము నాయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రీతిగా మా తండ్రి మరొకసారి నాయన మీ కుటుంబాలన్నింటిని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడినైనా అయ్యా జూమ్ కాల్ నడిపిస్తున్న నీ దాసుడు డాక్టర్ జోబు గారిని, వారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ యేసయ్య నామములోనే బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. 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 దీవెనిస్తారు బెనడిక్షన్. ఓకే సార్, ఓకేయ్యా. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవదేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడును మన విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, లోకములో జీవించినంత కాలం దేవుని కృపలో బలపడుతూ నిత్యత్వమునకు చేరుకునేంత వరకు పరిశుద్ధాత్మ దేవునిలో నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇప్పుడును ఎల్లప్పుడును
ఆయన సన్నిధిలో చేరిన మనకందరికి సకల పరిశుద్ధులకు సర్వదా తోడై నడిపించి జూమ్ కాల్ ప్రేయర్ మీటింగ్ అద్భుతంగా నడిపిస్తున్న కమిటీ వారికి తోడై ఉండి నడిపించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.